దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. మార్చి 9. వృశ్చిక రాశి వారికి వీడియో వదిలేస్తే భారీ నష్టం, జాగ్రత్త. అందరికీ నమస్కారం, ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేయని వారు వీడియోని లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ద్వారా ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులు అతి కష్టం మీద పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాలు ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. స్థిరాస్తి సంబంధిత విషయాల్లో గొడవలు తప్పవు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచనలు అంతగా కలిసిరావు. ఈ రోజు మీకు చాలా మంచి రోజు కాబోతుంది. కొత్తగా పెళ్లైన వారి జీవితంలో కొత్త అతిథి తలుపు తట్టవచ్చు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వ్యక్తులు అనుభవజ్ఞుడైన వ్యక్తి సలహా తీసుకోవాలి. మీరు మీ అమ్మపై ఏదైనా విషయంలో కోపంగా ఉంటే ఆమెను ఒప్పించడానికి మీ సహాయ శక్తుల్లో ప్రయత్నిస్తారు. అనవసరమైన పనుల్లో పాల్గొనడం ద్వారా మీరు మీ పనిని వాయిదా వేయాల్సి వస్తుంది. ఇది మీకు తర్వాత సమస్యలను సృష్టించవచ్చు. ఈ రోజు మీరు మీ తెలివితేటలు మరియు విచక్షణతో పనిచేయవలసిన రోజు అవుతుంది. కార్యాలయంలో మీ సహోద్యోగుల పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. మీరు ఏ కోరిక అయినా నెరవేరుతుంది. ఇంట్లో మీ పూజకు సిద్ధం చేసుకోవచ్చు. మీరు స్నేహితుడితో ఎక్కడికైనా బయటకు వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు. అవివాహితుల జీవితంలో కొత్త అతిథి తలుపు తట్టవచ్చు. మీకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మరియు చాలా కాలం తర్వాత పాత స్నేహితుల్ని కలవడం ఆనందంగా ఉంటుంది. ఈ రోజు మీరు దూర ప్రాంతాల నుండి కొన్ని శుభవార్తలు వింటారు. ఇతరుల కన్నా ముందు ఉండాలని కోరిక పెరుగుతుంది. మీకు మానసిక ఉపశమనం అవసరం అని అనిపిస్తే కనుక మీరు పిల్లలతో మాట్లాడాలి. మీ జీవిత భాగస్వామి పట్ల ప్రేమ మరియు ఆకర్షణ పెరుగుతుంది. ప్రేమ సంబంధాలను నిర్లక్ష్యం చేయవద్దు. ఈ రోజు ఆర్థిక లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ రంగానికి సంబంధించిన పనిలో ఆశించిన విజయం లభిస్తుంది. వస్త్ర వ్యాపారం చేసే వారికి ఊహించిన దానికంటే ఎక్కువ లాభాన్ని పొందుకుంటారు. మీరు ఆఫీసులో ఎవరినైనా వేధిస్తుంటే అది మీకు హానికరం కావచ్చు. మీరు ఈ రోజు కొంత గందరగోళంగా ఉంటారు. మీ ఆలోచనలు కప్పివేయవచ్చు, కానీ మీరు అంతర్దృష్టి నుండి అంతర్గత జ్ఞానాన్ని ఉపయోగించి పరిస్థితిని సరైన దిశలో నడిపించవచ్చు. సరైన ఆలోచన మరియు జ్ఞానంతో మీరు మీ సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు. ఈ రోజు మీరు నిర్ణయాలు తీసుకోవడంలో కొంత ఇబ్బందిని ఎదుర్కోవచ్చు, కానీ మీరు సరైన దిశను పొందుకుంటారు. సమతుల్య నిర్ణయాలు తీసుకోండి, తద్వారా మీరు మీ లక్ష్యం వైపు సరైన దిశలో వెళ్లగలరు. మీరు ఆలోచనాత్మకంగా ఉండి ఆలోచనాత్మకంగా పనిచేయవలసిన సమయం మీదే. సంబంధాలలో స్పష్టత అవసరం. ఓర్పు మరియు అవగాహన, ఉన్నత నిర్ణయాలు తీసుకోండి. ఇది సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. ఏదైనా గందరగోళాన్ని తొలగించడానికి మరియు నమ్మకాన్ని పెంపొందించడానికి మీ భాగస్వామితో కలిసి పనిచేయడానికి ఇది మంచి సమయం. మీరు శారీరకంగా బాగుంటారు. మానసిక స్థితిపై శ్రద్ధ వహించండి, తద్వారా సమతుల్యత ఉంటుంది. మానసిక శాంతి మరియు సమతుల్యతను కాపాడుకోవడానికి ధ్యానం మరియు ఆరోగ్యకరమైన అలవాట్లు ప్రయోజనకరంగా ఉంటాయి. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందుకుంటారు. ఇతర ఉపకారం చేసే కార్యంలో నిమగ్నులవుతారు. స్త్రీల మూలంగా లాభం ఉంటుంది. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. రుణ బాధలు తొలగిపోతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ యొక్క రాశివారు ఈ రోజు సోదరుల వివాహ సన్నాహాల్లో బిజీగా ఉంటారు. ఈ కారణంగా చాలా వరకు పరుగులు తీయాల్సి వస్తుంది. మరోవైపు వ్యాపారులు కొందరు శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మీ పనులను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. మరోవైపు ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉండడం వల్ల ఎవరికీ ఎక్కువగా వాగ్దానాలు చేయకుండా ఉండాలి, లేకుంటే ఆ తర్వాత చింతించాల్సి రావచ్చు. మీ జీవిత భాగస్వామి పిల్లల ఆరోగ్య సమస్యల కారణంగా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రాశివారు ఏకాగ్రతతో బాధ్యతలు నిర్వర్తించండి. పట్టుదలతో ప్రయత్నిస్తే విజయాలు వరిస్తాయి. గ్రహదోషం వల్ల ఉద్యోగంలో అవరోధాలు కలగవచ్చు. అపనిందలు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాలు వికటిస్తాయి. మీరు ఈ రోజు వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రోజు మీరు ఒకరి వద్ద డబ్బును తీసుకోవడం కానీ అప్పుగా ఇవ్వడం కానీ చేయకండి. ఆ డబ్బు తిరిగి ఇచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఈ రోజు మీరు మీ బాస్ చెప్పిన పనులను తప్పకుండా చేయాలి. ఏ రోజు పనిని ఆ రోజు క్లియర్ చేయడం మంచిది. ఈ విధంగా గనక చూసుకున్నట్లయితే ఈ రాశి మహిళలు ఈ రోజు మీ కోపాన్ని, మాటల్ని అదుపులో ఉంచుకోవాలి. దీనివల్ల మీకు కొన్ని గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశి మహిళలు వీలైనంత సాధ్యమైనంత వరకు మీ పనిని మీరు చూసుకోవడం మంచిది. ఈ రాశి వారికి చక్కటి సలహాలను అందించేవారు, అలాగే తోడుగా ఉన్న స్నేహితులు వీరికైతే ఉపయోగపడతారు.
అలాగే ఈ రాశి వారికి శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.